ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కేతువు గురించినటువంటి కొన్ని విషయాల్ని తెలియచేస్తాను. అంటే కేతువు లక్షణాలేంటి, కేతు మహాదశలో జాతకుడు ఎటువంటి ఫలితాలను అనుభవిస్తాడు, ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు కావచ్చు, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, పరివర్తన అనేది జరుగుతుంది వారి యొక్క లైఫ్ స్టైల్లో, కేతువుని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలు కొన్ని తెలియచేస్తాను. అయితే ఎవరైతే కేతు మహాదశ మధ్యలో ఉన్నారో, లేదా ఇంకా అప్పుడే మొదలైందో, లేదా ఇక మొదలవబోతుంది అని ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంతవరకు ఈ వీడియో ఉపయోగపడవచ్చు. ఎందుకంటే కేవలం ధనయోగాలు, రాజయోగాలు, కేతు రాజయోగం ఇస్తాడా, డబ్బులు ఇస్తాడా, లేదా అనారోగ్య సమస్యలు ఇస్తాడా, ఇటువంటి దృష్టికోణంతో కాకుండా కేతు ఇచ్చేటువంటి ఫలితాలు, ఆ కేతు యొక్క లక్షణాలు, వాటి మూలాల్లోకి వెళ్ళి కేతువుని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు కేతు జాతకుడికి ఎంత మేలుని చేస్తాడు, ఈ విషయాన్ని కొంతవరకు ఎత్తి చూపిస్తూ ఎక్స్పోజ్ చేసి కేతు యొక్క పాజిటివ్ షేడ్ని కొంత పరిచయం చేద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేస్తున్నాను. చాలామందికి జ్యోతిష్యంలో పరిచయం లేదా కొంత అభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కేతు మహాదశ అనగానే ముందు భయపడతారు. ఎందుకంటే కేతు అంటేనే కష్టాలు నష్టాలు ఇచ్చేటువంటి ప్లానెట్, స్పిరిచువల్ ప్లానెట్, మెటీరియలిస్టిక్ లాసెస్ ఇచ్చే ప్లానెట్, అంటే భౌతికపరమైనటువంటి నష్టాలు ఇచ్చేటువంటి గ్రహం కేతు అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం అయితే ఉంది. చాలా సందర్భాల్లో అటువంటి అనుభవాలు అనుభవించినటువంటి వ్యక్తులను కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ గమనించవలసింది, కేతు నష్టం ఇచ్చినా అందులో నిగూఢంగా ఒక ప్రయోజనం అనేది దాగి ఉంటుంది. దాన్ని మనం గుర్తించకపోవడం వల్ల మనం నష్టపోయామని గమనించాలి. అదేంటి అనేది నేను కొంత ఎగ్జాంపుల్స్తో కొంత విస్తృతంగా లోతుల్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కేతు అంటేనే సూక్ష్మమైన విషయాలని గుర్తించేటువంటి గ్రహం. అందుకే సైంటిస్టులు వీళ్ళు కూడా కేతు యొక్క ప్రభావంతో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరుస్తూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రాహుకేతువులు ఇద్దరు కూడా ఈ మెటీరియలిస్టిక్ ప్లేన్కి అవతల ఉండేటువంటి వాటిని సూచించేటువంటి గ్రహాలు. ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ తీసుకోండి. ఆ సెల్ ఫోన్ ఉపయోగించేది రాహు అయితే ఆ సెల్ ఫోన్ తయారు చేసేది కేతువు. చాలా సూక్ష్మమైన విషయాన్ని పరిశీలించడము, అవగాహన తెచ్చుకోవడం, అంటే ఒక యాటమ్, మాలిక్యూల్, యాటమ్ ఆ లెవెల్లోకి వెళ్ళిపోయి అణువు, పరమాణువు లెవెల్లోకి వెళ్ళి ఆలోచించేవాడు కేతువు. మూలాల్లోకి వెళ్ళేవాడు కేతువు. ఇటువంటి కేతువు తన మహాదశలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? సాధారణంగా స్పిరిచువల్ లైఫ్ ఇస్తాడు అనేది ఒక అభిప్రాయం. అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని, లేదా భౌతికపరమైనటువంటి కష్టాలని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, జాబ్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. కేతు వల్ల వైవాహిక సమస్యలు వచ్చినప్పుడు విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి రావడము, భార్యాభర్తల మధ్య చిన్న విషయాలు కూడా గొడవలు, ఇలాంటి వాతావరణం ఉంటుంది. జాబ్ విషయంలో చూసినట్టయితే సడన్గా జాబ్ పోవడము, అంతవరకు పనిచేస్తున్నటువంటి ఆ కంపెనీలోనే తనకు బయటకు వచ్చేయాల్సి రావడం, ఇలాంటి అనూహ్యమైనటువంటి ఫలితాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కేతు యొక్క మహాదశ వచ్చినప్పుడు అంతర్దశలో కూడా కొంతవరకు ఆ సందర్భాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది. దశ అంతర్దశల రిలేషన్ ఎలా ఉంది, ఆ దశానాథుడు అంతర్దశానాథుడు రిలేషన్ బట్టి. ఇక కేతు మోక్షకారకుడు, లిబరేషన్ అంటే విముక్తిని కలిగించే గ్రహం కేతువు, బంధాన్ని పెంచే ప్లానెట్ రాహువు. ఈ దృష్టికోణంతో ఒక దృష్టికోణంతో ముందు కొన్ని విషయాలను పరిశీలిద్దాము. ఉదాహరణకి 7th హౌస్లో కేతు ఉన్నాడు అంటే వారికి వైవాహిక సమస్యలు ఉంటాయి. అందులోని కేతు మహాదశ వచ్చింది అంటే వైవాహిక సమస్యలు ఉంటాయి. గురు దృష్టి కనుక ఉన్నట్టయితే చాలా మటుకు పాజిటివిటీ అనేది ఉంటుంది, తీవ్రమైనటువంటి వైవాహిక సమస్యలు ఉండవు. అలా లేనప్పుడు కేతువు 7th హౌస్లో ఉండి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు? చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోవడము, జీవిత భాగస్వామి విషయంలో, భార్య విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు. నువ్వు ఇది ఇలా ఎందుకు చేశావు, నాకు మంచినీళ్ళు ఇమ్మంటే ఈ గ్లాసులో ఎందుకు ఇచ్చావు, ఉదాహరణకి అటువంటి చిన్న విషయాలకు కూడా ఇద్దరి మధ్య కూడా గొడవలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కేతు చెప్పేది ఏమిటి అంటే, ఇటువంటి చిన్న చిన్న విషయాల పట్ల విపరీతమైనటువంటి ఫోకస్ని వదిలిపెట్టు. ఇది కనుక చేసినట్టయితే ఏ రెమెడీస్ చేయక్కలేదు కేతుకి. అంటే
ఒక బ్రాడ్ మైండ్ని అలవాటు చేసుకోవాలి. చిన్న విషయాలని పెద్ద చేసి చూడడం అనేది ఎప్పుడైతే మానుకుంటారో ఆ జాతకుడు తన యొక్క ఆ వ్యక్తిత్వంలోనూ ఒక చక్కటి పాజిటివ్ చేంజ్ని, ఒక మార్పుని తెచ్చుకోవడానికి సహాయపడతాయి అటువంటి ప్రయత్నాలు. ఇలాంటి విషయాలని సంకేతం రూపంలో చెప్తూ ఉంటాడు కేతువు. కేతువు ఇచ్చేటువంటి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే చాలా చాలా చిన్న చిన్న కారణాలకి విడిపోదాం అనుకుంటూ ఉంటారు. ఆ కారణాలు వింటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. టూత్పేస్ట్ గురించో ఇలాంటి వాటి గురించి కూడా విడిపోదాం నిర్ణయానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే అక్కడ గమనించవలసింది, చిన్న చిన్న విషయాలని ఎక్కువ భూతద్దంలోంచి చూడటం అనేది మానుకో. అటువంటి ప్రయత్నం చేసినప్పుడు వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. ఉదాహరణకి అటువంటి విషయాల్ని వదులుకోకుండా ఒక భార్యని చిన్న చిన్న విషయాలు కూడా ఎత్తి చూపించడము, ఇవి చేస్తున్నట్టయితే ఉదాహరణకు ఆమెకు ఎక్కడ చెప్పుకోవాలో తెలియకపోవడము, ఎక్కడ కూడా వారికి ఒక స్వాంతన దొరకదు. ఎందుకంటే కేతు ఉంటేనే ఐసోలేషన్ ఇచ్చేటువంటి ప్లానెట్, ఒంటరితనాన్ని ఇస్తాడు. అప్పుడు చేయవలసింది తనలో తానే సమీక్షించుకుని తన ఆలోచనలు తాను మార్చుకోవాలి. ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వైఖరి డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. భార్య కూడా ఒక్కొక్కసారి భర్తని ఇటువంటి ఒక యాటిట్యూడ్తో బాధలు పెట్టచ్చు. అందుకే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇలాంటి వాటికి కూడా దారితీసేటువంటి పరిస్థితులు కల్పిస్తాడు కేతువు. లేదా డైవోర్స్ తీసుకోవాలి అని. ఎందుకంటే ఆ మైక్రో మేనేజ్మెంట్ అంటాము. మైక్రో అబ్జర్వేషన్ మంచిదే, కానీ మైక్రో మేనేజ్మెంట్ మంచిది కాదు. చిన్న చిన్న విషయాలని గమనించి వాటిలో పాజిటివ్ని తీసుకోవడం అనేది చాలా మంచిది. అది చేయిస్తాడు కేతు. కానీ చిన్న చిన్న విషయాలను తీసుకుని దాన్ని భూతద్దంలా చూసి పెద్దవి చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం కూడా చేయించేవాడు కేతువే. అలాంటివి చేయకుండా ఉన్నప్పుడు డైవర్సు లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇటువంటి వాటికి వెళ్లకుండా ఉండడానికి ఎక్కువగా అటువంటి వాతావరణాన్ని తనకు తానే క్రియేట్ చేసుకోగలడు. అలాగే జాబ్ విషయంలో కూడా కేతు యొక్క దశ నడిచేటప్పుడు కేతు ప్రాబ్లమాటిక్ పొజిషన్లో ఉంటే జాబ్స్ పోతూ ఉంటాయి. ఇతను తప్పు లేకపోయినా సరే అక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ నువ్వు జాబ్ కంటే చాలా పెద్ద పెద్ద విషయాల్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కేతు ఇండికేట్ చేస్తున్నాడు. మేబీ ఒక సొంతంగా వ్యాపారం పెట్టే దిశగా ఆలోచన చెయ్యి. ఎందుకంటే కేతు అంటేనే తానొక్కడు ఉండాలి. కేతు ఇచ్చే వ్యాపారాలు కూడా ఎలా ఉంటాయంటే ఒక ఫ్రీలాన్సర్గాను, లేకపోతే తానొక్కడు ఉండి చేసే సెల్ఫ్ ఓన్డ్ బిజినెస్ చేయడము, ఇలాంటివి చేయించేవాడు కేతువు. ఒక పెద్ద కంపెనీ పెట్టి 1000 మంది స్టాఫ్ని పెట్టి చేసే బిజినెస్లు కేతు చేయించడం. అలాగే ఆధ్యాత్మిక సాధన చేయించాలని కోరుకునే ప్లానెట్ కేతువు. ఈ విధంగా కేతు మహాదశ వచ్చినప్పుడు జాబ్లు పోతున్నాయంటే అర్థము ఇది కాకుండా నువ్వు ఇంకా చాలా విభిన్నమైనటువంటి ఆలోచనలు చెయ్యాలి, నీ ఆలోచన పరిధిని విస్తృతం చేసుకో అని ఇండికేషన్ ఇస్తున్నాడు. అప్పుడు చూడండి, చాలామంది ఆ ఫ్రస్ట్రేషన్లో ఎక్కువ టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. అంటే ఈ జాబ్ తర్వాత కూడా నీకు ఒక జాబ్ రావచ్చు, లేదా ఒక కెరియర్లో నువ్వు సెటిల్ అవ్వచ్చు, ముందుకు వెళ్తుంటావు. కానీ ఒక గుడికి, ఒక క్షేత్రానికి వెళ్ళే అవకాశం నేను ఇస్తున్నాను నీకు, వెళ్ళి దైవానుగ్రహాన్ని పొందు అని చెప్తాడు కేతువు. అది కేతు ఇచ్చేటువంటి మెసేజ్ ఇండైరెక్ట్గా. అది మనం గుర్తించాలి. కేతు మహాదశలో ఎంత వాళ్ళు టెంపుల్ విజిట్స్ చేసినా, ఎంత ఆధ్యాత్మిక సాధన మంత్ర సాధన చేస్తే తర్వాత వచ్చేటువంటి శుక్ర మహాదశ, ఇటువంటి మహాదశలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటారు జాతకులు. ఈ విధంగా కేతు యొక్క మహాదశను మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాహుకి కేతువుకి 48 years మెచ్యూరిటీ ఏజ్ అన్నారు. కేతు మహాదశ ఎప్పుడు వచ్చిందనేది కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడే కేతు మహాదశ రావడానికి, మిడిల్ ఏజ్ తర్వాత కేతు మహాదశ రావడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే కేతువు జీవితాన్ని చూపించి ఏది కావాలి జీవుడికి, ఏది వద్దు, ఏది నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది, ఒకవేళ ఆనందం ఇచ్చినా అది ఎంత టెంపరీ అనేటువంటి అవగాహన కల్పిస్తాడు కేతువు. కొన్నాళ్ళు వాళ్ళు చాలా ఫుడీస్గా ఉండి అన్ని రకాలైనటువంటి ఫుడ్స్ని తింటూ ఉంటారు. ఫ్యాటీ ఫుడ్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, అన్ని స్పైసీ ఫుడ్స్. ఆ తర్వాత కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, డయాబెటీస్, కొలెస్ట్రాల్ పెరగడం. దాని నుంచి వాళ్ళు నియంత్రణ తెచ్చుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ కొన్నాళ్ళకు వాటి మీద వ్యామోహం కూడా తగ్గుతుంది. ఇలా ఇది కూడా ఒక రకమైన వైరాగ్యమే, హెల్దీ వైరాగ్యం ఇది. ఇటువంటి వైరాగ్యాన్ని ఇదొక ఎగ్జాంపుల్ అంతే. ఇట్లా ఒక విషయ వాసనల పట్ల వైరాగ్యాన్ని ఇచ్చే ప్లానెట్ కేతువు. ఈ వైరాగ్యాన్ని ఇవ్వాలి అంటే కొంత జీవితానుభవం కావాలి.
అందుకే మిడిల్ ఏజ్లో కేతు మహాదశ రావడం అనేది చాలా చాలా అదృష్టము. అప్పటికి కొంత లైఫ్ లీడ్ చేస్తుంటారు, కొన్ని ఫెయిల్యూర్స్, జీవితంలో కొన్ని ఓటములు అవన్నీ చూసి వచ్చి ఉంటారు కాబట్టి జీవితం పట్ల అవగాహన ఉంటుంది. మరింతగా ట్రైనింగ్ ఇస్తాడు కేతు తన యొక్క మహాదశ 7 సంవత్సరాల్లో. ఆ ట్రైనింగ్ నుంచి బెనిఫిట్ పొందేటువంటి ఆ మెచ్యూరిటీలో ఆ ఏజ్లో ఉంటాడు జాతకుడు. చిన్నప్పుడే కేతు మహాదశ వస్తే వారికి ట్రైనింగ్ ఒకవేళ ఇచ్చినా అది అర్థం చేసుకునే పరిణితి వారిలో ఉండదు. ఇదే రాహు చూడండి, మిడిల్ ఏజ్లో రాహు కూడా మెచ్యూరిటీ ఏజ్ 48 ఇయర్సే. ఇదే మెచ్యూరిటీ రాహు కూడా 48 ఇయర్స్లోనే ఇస్తాడు. అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు రాహు అంటేనే బంధాలు, నేను జీవితంలో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే వారి కోరికలకి చిన్న చిన్నవి ఉండవు హద్దులు. నేను ఒక దేశానికి అధ్యక్షుడిని కావాలి, సీఎంని కావాలి, పిఎంని కావాలి, లేదా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి, 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి, సినిమా ఫీల్డ్కి వెళ్తే నేను సూపర్ స్టార్ అయిపోవాలి, నా తర్వాతే అందరూ. ఈ లెవెల్లో ఉంటాయి వారి యొక్క ఆశయాలు. అయితే రాహు బలంగా ఉండి వారు అనుకున్నది కనుక సాధించినట్టయితే, ఎందుకంటే రాహు బాగా బలంగా చూపించే ఫీల్డ్స్ ఉదాహరణకి మూవీసు, పాలిటిక్సే తీసుకుందాం. పాలిటిక్స్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి కృషి చేసి ఒక మిడిల్ ఏజ్, ఒక 50 ఇయర్స్ ఆ ఏజ్కి వచ్చేసరికి ఒక మంచి పదవి వస్తుంది, ముఖ్యమంత్రో ప్రధానమంత్రో ఇటువంటి పదవులు. ఇక్కడ ఎవరిని నేను వ్యక్తిగతంగా ఉద్దేశించి చెప్పడం లేదు, వారు అచీవ్ చేశారు అనే ఫీలింగ్లోకి వస్తారు. అప్పుడు ఏమైంది? రాహుకి కేతువుకి తేడా చూడండి. ఎప్పుడైతే వాళ్ళు అచీవ్ చేశారో ఆ కాన్ఫిడెన్స్ని పెంచుతాడు రాహు, ఆ బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తాడు, ఆ వ్యామోహాన్ని ఇంకా బలపరుస్తాడు. ఇంకా 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 అందులో సక్సెస్ కోసం పోరాడుతూ ఉంటారు, సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే ఎంత ఏజ్ వచ్చినా కానీ ఆ వ్యామోహం నుంచి వాళ్ళు బయటపడరు. ఇది రాహు యొక్క లక్షణం. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఇంకా నాకు పవర్ కావాలి, నేను అందరినీ కంట్రోల్ చేయగలగాలి, నా మాట వినపడుతూ ఉండాలి, నేను కనపడుతూ ఉండాలి, నా గురించి చెప్పుకుంటూ ఉండాలి, నా గురించి మాట్లాడుతూ ఉండాలి. ఈ వ్యామోహంలో కూరుకుపోయి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తించేలా చేసేవాడు రాహువు. పదవి పోతుందంటే ఎవరు తట్టుకోలేరు, రిటైర్ అవ్వాలనే ఆలోచనే భయము, నెక్స్ట్ ఎన్నికల్లో నేను గెలుస్తానా లేదా ఈ వ్యామోహం ఉంటుంది. ఇది రాహు చేసే పని. ఇదే కేతువు కనుక కరెక్ట్ ఏజ్లో వచ్చింది అంటే ఆ దశ చాలు మనం అనుభవించాము, దీనికి అంతు లేదు, మనం లోపలికి వెళ్ళే కొద్దీ దాని నుంచి మన కష్టాలే తప్ప నిజమైన సుఖం అనేది త్యాగంలో ఉంది. ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆలోచనలు ఇప్పించేవాడు కేతువు. ఇలా మనం కేతువుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 7 సంవత్సరాలు కేతు మహాదశ ట్రావెల్ చేశారు అంటే వారి యొక్క వ్యక్తిత్వంలో, వారి ఆలోచనల్లో చాలా చాలా పరిణితి వచ్చి చాలా ఫిలసాఫికల్గా వాళ్ళు మారతారు, తయారవుతారు. ఆధ్యాత్మిక ధోరణే కాదు, తాత్విక ధోరణి కూడా వస్తుంది. జీవితాన్ని ఎలా చూడాలి అనేది నేర్పిస్తాడు కేతువు. అందుకే కేతువునే మోక్షకారకుడు అన్నారు. గురువు మోక్షకారకుడు కాదు, గురువు జ్ఞానకారకుడు, జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం ఉండి పండితులు అయ్యుండి లేదా వేరే ఫీల్డ్స్లో పెద్ద పెద్ద సైంటిస్టులు, రీసెర్చర్స్ అయ్యుండి ఈగో లెవెల్స్తో వాళ్ళు బాధపడుతూ ఇతరుని బాధ పెట్టే వాళ్ళని ఎంతోమందిని చూడొచ్చు. అది గురువు లక్షణం. కేతు అలా చెయ్యడు. కేతు ఎప్పుడు కూడా సత్యాన్ని వైపుకి జాతకాన్ని నడిపిస్తాడు. కాబట్టి కేతు మహాదశ వచ్చింది అంటే మనని మనం సమీక్షించుకొని మన ఆశల్ని మనం గమనించుకుంటూ ఉండాలి, వ్యామోహాలని వీటిని గమనించుకోవాలి. అవి పెడతవ పడుతున్నాయా, ఆ వ్యామోహాలే నన్ను నడిపిస్తున్నాయా అని చెక్ చేసుకోవాలి. క్షమని నేర్చుకోవాలి, ఫర్గివ్నెస్, క్షమించడం. అది ఎవరినైనా కావచ్చు, తనకి అపకారం చేసిన శత్రువును కావచ్చు, భార్యను కావచ్చు, భర్తను కావచ్చు, క్షమించడం. ఇలాంటి వాటిని నేర్పిస్తాడు కేతువు. ఒక బంధానికి ఉన్న విలువేంటి తెలియచేస్తాడు కేతువు. ఎప్పుడైతే ఇటువంటి యాక్సెప్టెన్స్, అవతల మనిషిని అంగీకరించడం, ప్రత్యర్థిని అంగీకరించడం, భార్యను అంగీకరించడం, భర్తను అంగీకరించడం అనేది నేర్చుకుంటారో వారి జీవితంలో సుఖము, త్యాగం, సుఖము, శాంతి అన్నీ వస్తాయి. ఎందుకంటే త్యాగం నుంచి వచ్చే ఆ శాంతి ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఇలాంటి చాలా హయ్యర్ ఎండ్ పాఠాలు నేర్పించేవాడు కేతువు. అందుకే చూడండి, కేతువు హయ్యర్ ఎండ్ని రిప్రజెంట్ చేస్తాడు, ఉన్నతమైన విషయాల్ని సూచిస్తాడు. ఒక దేవాలయం మీద ఉండే ధ్వజం, మెట్లు ఎక్కడం సూచిస్తాడు కేతువు. ఒక ధ్వజాన్ని సూచిస్తాడు కేతువు. అంటే ఒక సక్సెస్ని సూచిస్తాడు కేతువు. టార్గెట్ని రీచ్ అయ్యాను అని సూచిస్తాడు కేతువు. ఒక ధ్వజం అన్నిటికంటే పైన గోపురం మీద ఎగురుతూ ఉంటుంది, ఆకాశాన్ని చూస్తూ. అలాగే ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం వైపు చూసేలా చేస్తాడు కేతువు. ఇది కేతువు యొక్క తత్వం. కేతు మహాదశ వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచనలు జనాలు చేస్తారు.
ఇది కేతు ఇచ్చేటువంటి అసలైనటువంటి ప్రయోజనం. అందుకే కేతువు శిరస్సు కంటే పైన ఉన్నటువంటి జుట్టు, వెంట్రుకల్ని సూచిస్తాడు కేతువు. కేతు బలంగా ఉంటే చాలా సన్నగా పొడవుగా ఉండేటువంటి వెంట్రుకలు ఉంటాయి. ఆడవారికి అయితే అదొక ప్లస్ పాయింట్, సన్నని పొడవైన వెంట్రుకలు ఉండడం. వాళ్ళు ఎలా అయినా ఆ హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. రకరకాల హెయిర్ డ్రెస్ మోడల్స్తో వాళ్ళు హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. వెంట్రుక అంటేనే సూక్ష్మంగా పొడుగ్గా ఉంటుంది, అంటే సూక్ష్మమైన విషయాల పరిశీలన, ఇవన్నీ తెలియచేసేవాడు కేతువు. అందుకే ప్రాణోత్క్రమణ సమయం కనుక చూసినట్టయితే ఎగ్జిట్, ఈ ప్రపంచం నుంచి ఎగ్జిట్ ఎలా ఉంటుంది అని, కేతు వల్ల ఎగ్జిట్ వచ్చినట్టయితే వారికి శిరస్సు, కళ్ళు, చెవులు, ముక్కు ఇలాగా ఈ పై భాగాల నుంచి ప్రాణం పోతుంది. అదే రాహు ప్రభావం వలన చనిపోయిన వాళ్ళకి కింద భాగాల నుంచి ప్రాణం పోతుంది. మలద్వారం కావచ్చు, అలా ప్రాణాన్ని వదులుతారు. ఎందుకంటే వారి తరువాతి జన్మలు కొంత త్రియోగుణుల్లో పుట్టేటువంటి యోగాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది కాబట్టి వారి నెక్స్ట్ బర్త్ ఎలా ఉంటుందో వారి ఎగ్జిట్ ఇప్పుడు తెలియచేస్తుంది. అది తెలియచేసే వాళ్ళు రాహువు, కేతువు. అందుకే కొంతమంది చూడండి, సహస్రాల నుంచి వాళ్ళ యొక్క యోగశక్తితో ప్రాణాన్ని వదిలేస్తారు. చెన్నమస్తాదేవిని మనం ఉదాహరణగా చెప్తుంటాం. ఆవిడని ఆరాధన చేసిన వాళ్ళకి సహస్రారం ఛేదింపబడి ప్రాణం అనేది అమ్మవారిలో కలుస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాల్ని తెలియజేసేవాడు కేతువు. కేతు మహాదశ వస్తే సాధువుల్ని, సత్పురుషుల్ని తప్పకుండా వీళ్ళు సేవిస్తారు. అటువంటి వారి మధ్యలో వీళ్ళు ఉంటారు. ఎంత నాస్తికుడైనా సరే కేతు మహాదశ రాగానే అటువంటి ఎన్వైర్న్మెంట్లోకి వెళ్తాడు. ఎందుకంటే కేతు మహాదశ రావడమే ఒక అదృష్టం. రాహు మహాదశ రావడం కూడా అదృష్టమే, కానీ దురదృష్టంతో కూడిన అదృష్టం. ఎందుకంటే మన బంధాలని, జన్మల్ని పెంచేవాడు రాహు. నెక్స్ట్ జన్మలకి టికెట్లు ఇచ్చి రిజర్వేషన్ చేయించేవాడు, అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించేవాడు రాహు. ఇక నీకు జన్మరాహిత్యాన్ని ఇస్తాను, లేదా చాలా జన్మల్ని తగ్గిస్తాను అని చెప్పేవాడు కేతువు. మనకి ఏది కావాలో ఇప్పుడు మనమే డిసైడ్ చేసుకోవాలి. మనం కేతు చెప్పినట్టు వింటే బాగుపడతామా, రాహు చెప్పినట్టు వింటే బాగుపడతామా? ఇక కేతువు చిన్న చిన్న విషయాలను తెలియజేస్తాడని చెప్పాను, సూక్ష్మమైనటువంటి విషయాలు. అందుకే చూడండి, కేతు మహాదశలో చిన్న ఇంట్లో ఉంటారు, ఇరుకు ఇంట్లో ఉంటారు, ఐసోలేటెడ్గా ఉంటారు. నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేసే వాళ్ళని చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఏకాంతాన్ని కోరుకుంటారు. అందరితో రిలేట్ అవ్వరు, కనెక్ట్ అవ్వరు. ఇటువంటి ఒక జీవితాన్ని ఇస్తాడు కేతువు. ఇదే రాహు బలంగా ఉంటే సోషల్ సర్కిల్ బాగుంటుంది. అందుకే రాహు రూల్ చేసే ఫీల్డ్స్ కూడా అలాంటివే. మూవీ ఫీల్డ్స్, రాజకీయ నాయకులు, బిజినెస్ పీపుల్, వీళ్ళందరూ రాహు బలంగా ఉంటే అటువంటి యోగాలను అనుభవిస్తూ ఉంటారు. సినిమా వాళ్ళని చూడండి, ఎప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్షిప్కి, మానవ సంబంధాలకి ఎక్కువగా విలువనిచ్చేటువంటి వ్యక్తులు అయి ఉంటారు. శుక్రరాహుల రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే అటువంటి క్యారెక్టరిస్టిక్స్, అటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతులు కావాలి, అందులోనే మునిగి తేలాలి. ఈ బంధంలో చిక్కుకుపోతారు రాహు వల్ల. ఇదే కేతు కనుక ఉంటే తన సొంత పరివారాన్ని కూడా ఎంతవరకు వాళ్ళని దగ్గరికి నానవాళ్ళు అంతవరకు ఉంచి తన బాధ్యతలు అయిపోయిన తర్వాత వీరు అంతర్ముఖులై అందరి మధ్య ఉంటున్నా కానీ సాధన చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపే వ్యక్తులై ఉంటారు. ఈ రకంగా మనం కేతుని అర్థం చేసుకోవాలి. కేతు మహాదశలో కష్టాలను వస్తే కష్టం ఎందుకు వస్తోంది అని అర్థం చేసుకుని తన ఆలోచనని మార్చుకోమని చెప్తాడు కేతువు. తన కష్టాలకి ఇతరునే నిందించొద్దు, ఒకవేళ అవతల మనిషి తప్పైనా క్షమించడం నేర్చుకో. ఇలాంటి చాలా కష్టమైనటువంటి విషయాల్లో ట్రైనింగ్ ఇచ్చేవాడు కేతువు. రాహు తన స్వార్థం కోసం ఎవరినైనా కష్టపెట్టు, నువ్వు మాత్రం బాగుండు, అన్యాయం చేసినా చెయ్యి, అవతల మనిషిని అన్యాయం చేసి మోసం చేసి ముంచేసినా సరే నువ్వు పైకి రా అని చెప్పేవాడు రాహువు. అవతల మనిషి సుఖం కోసం నువ్వు కష్టపడినా పర్వాలేదు, నువ్వు త్యాగం చేసినా పర్వాలేదు అని చెప్పేవాడు కేతువు. ఇంత లోతైనటువంటి రహస్యమయమైనటువంటి మీనింగ్ ఉంటుంది కేతు యొక్క రిజల్ట్స్లో, కేతు యొక్క బిహేవియర్, కేతు లక్షణాల్లో. ఈ విధంగా కేతు ఒక ఆధ్యాత్మిక చింతన డెవలప్ చేయిస్తాడు జాతకుడితో. తాత్వికపరమైనటువంటి చింతనని ఇస్తాడు. అందుకే కేతుకి శుక్రుడికి కనుక రిలేషన్ బాగుంది అంటే, శుక్రుడిని మనం కేవలం భోగాల కోసమే చూస్తూ ఉంటాం, కానీ శుక్రుడు ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక సాధనను కూడా ఇచ్చేవాడే శుక్రుడు. ఎందుకంటే శుక్రుడు ఉచ్చలో ఉండేది మీనంలో, కాలపురుష చక్రంలో మీనం 12th హౌస్. 12th హౌస్ అంటే సుఖభోగాలకి
సంబంధించిన హౌస్, అలాగే మోక్షస్థానం కూడా. రెండు ఎక్స్ట్రీమ్స్, విపరీతమైనటువంటి అడిక్షన్స్, వ్యామోహాలు, వీటి మధ్య అయినా ఉండాలి, లేదా ఇవన్నీ వదిలేసి సమాధి స్థితిని కోరుకోవాలి. ఈ రెండింటిని ఇవ్వగలిగినటువంటి ఋషి, మహాయోగి శుక్రాచార్యుడు. అక్కడ కేతు యొక్క ప్లేస్మెంట్ 12th ఉన్నట్టయితే అందుకే మోక్షకారకుడు అన్నారు. కేతు కనుక మెటీరియలిస్టిక్గా స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ కనుక అయ్యి ఉంటే, కేతు మహాదశలో చేసిన ఈ సాధన ఏదైతే సక్రమంగా చేస్తాడో ఆ తర్వాత వచ్చే శుక్ర మహాదశలో సుఖభోగాలు అనుభవిస్తాడు. కానీ అన్నిటినీ అర్థం చేసుకుని ఎంతవరకు అనుభవించాలో తెలుసుకుని వాటిలో లీనమైపోకుండా అనుభవించేలా చేస్తాడు కేతువు. శుక్ర మహాదశ అంతా ఆ విధంగా వాళ్ళు భోగాలు అనుభవిస్తారు. కేతు మహాదశలో ఆధ్యాత్మిక సాధన, మంత్ర సాధన, వైరాగ్య సాధన ముఖ్యంగా ఇవన్నీ చేసినట్టయితే శుక్ర మహాదశ వచ్చినప్పుడు ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నతిని, ప్రగతిని, ఇటువంటి వాటిని ఇస్తాడు శుక్రుడు. ఆ రెండు వెంట వెంటనే వచ్చే దశలు. కేతు మహాదశ తర్వాత శుక్ర మహాదశ వస్తుంది. కాబట్టి శుక్రుడు కేతు కనుక రిలేట్ అయ్యి కలిసి ఉండడము, ఒకరి నక్షత్రంలో ఒకరు ఉండడము, ఇట్లా కొంత రిలేషన్ కనుక ఉన్నట్టయితే దాని వెనకాల ఒక పరమార్థం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మనం కేతు మహాదశలో చేసిన సాధన శుక్ర మహాదశలో శుక్రుడు ఇస్తాడు. ఈ విధంగా కనుక కేతువుని అర్థం చేసుకున్నట్టయితే కేతు మహాదశ రాగానే మనము భయపడిపోము. కేతు మహాదశను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటాము. ఎందుకంటే మోక్ష త్రికోణాల్లో ఉండేటువంటి కేతు చాలా చాలా బలమైన రిజల్ట్స్ ఇస్తాడు. 4th హౌస్, 8th హౌస్, 12th హౌస్ ఇవి మోక్ష త్రికోణాలు. గృహ సౌఖ్యాన్ని సూచిస్తుంది 4th హౌస్. ఆ జీవుడి సౌఖ్యాన్ని సూచిస్తుంది 4th హౌస్. నిజమైనటువంటి ఆనందం ఏంటి, పరమాత్మ సన్నిధి, వాటి గురించినటువంటి ప్రాక్టీసెస్ని చిన్నతనం నుంచే చేసేలా చేస్తాడు కేతు 4th హౌస్లో. ఎందుకంటే 4th హౌస్ అనేది చిన్నతనం, అర్లీ లైఫ్. చిన్నతనం నుంచి వారికి అటువంటి ఒక నిర్దేశన చేసేటువంటి తల్లిదండ్రులు కావచ్చు, గురువులు ఉండొచ్చు. వారి పూర్వపుణ్యం వలన చిన్నతనం నుంచి ఆ సాధన వల్ల కంటిన్యూ అవుతుంది. మనం చూస్తూ ఉంటాం, చిన్నతనంలో ఎంతో ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబిస్తున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాము. చాలా ముచ్చట వేస్తుంది. అవడానికి చాలా మంచి చదువులే చదువుతాం, మంచి యూనివర్సిటీలో బీటెక్లో అవి చేస్తారు, కానీ మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేస్తారు. అటువంటి జీవితాన్ని ఇస్తారు కేతు 4th హౌస్లో. 8th హౌస్లో కష్టాలను ఇస్తాడు. 12th హౌస్లో కూడా మెటీరియలిస్టిక్ లాసెస్ ఇస్తాడు. అయితే 8th హౌస్లో ఇచ్చే కష్టాలు అతను కోరుకున్నవి కాదు. 12th హౌస్లో ఇచ్చే కష్టాలు అతను కోరుకున్నవి. ఉదాహరణకి 8th హౌస్లో కేతు ఇచ్చే కష్టాలు ఎలా ఉంటాయి? యాక్సిడెంట్స్. ఎవరు యాక్సిడెంట్ కావాలి అని కోరుకోరు. ధన నష్టం, అనుకోకుండా ధనం నష్టం అవడం, అనుకోకుండా జాబ్ పోవడం, ఇలాంటివి ఇస్తాడు. ఇదే 12th హౌస్లో కోరుకుని వారు ఆ నష్టాలని వెల్కమ్ చేస్తారు. ఉదాహరణకి అందరికీ దానాలు చేయడము, డబ్బును ఖర్చు పెట్టడం, కానీ అదొక మంచి పర్పస్ కోసం ఖర్చు పెట్టడం. ఇదొక ఎగ్జాంపుల్ 12th హౌస్లో కేతు చేసేటువంటి లాసెస్ ఎలాగా పాజిటివ్గా ఉంటాయి అనడానికి. అదేవిధంగా డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు చేతిలో మనీ ఉండదు, కానీ కొంతకాలం తర్వాత వాళ్ళకి అది అక్కడికి వస్తుంది, ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక సాధన చేస్తూ ప్రాపంచిక విషయాల పట్ల మోహాన్ని తెంపుకుంటూ ఉంటాం. ఇంట్లో ఒక శుభకార్యం కోసం ఖర్చు చేయడం, లేదా క్షేత్ర దర్శనం కోసం, అంటే పుణ్యక్షేత్రాలు తిరగడానికి డబ్బు ఖర్చు పెట్టి తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కేతువు చేయించేటువంటి ఖర్చులు, కానీ వాళ్ళు కోరుకుని ఇష్టపడి చేసే ఖర్చులు, దానివల్ల జీవుడికి మేలు కలిగేటువంటి ఖర్చులు. ఈ విధంగా ఉంటుంది కేతు యొక్క బిహేవియర్ 12th హౌస్లో. 8th హౌస్లో కొంచెం ఆ రకంగా ఉంటుంది. కాబట్టి కేతు మహాదశ అంటే భయపడిపోయి నాకు నష్టాలు చేకూరుస్తున్నాడు అని అనుకోవడం పొరపాటు. ఆ నష్టాల వెనక ఉండేటువంటి పరమ ప్రయోజనం ఏంటి అని గుర్తించాలి కేతు యొక్క మహాదశలో. ఆధ్యాత్మిక ప్రయోజనం ఇవ్వకుండా కేతు మహాదశ ముగిసిపోదు. ఏ ఇంట్లో ఉన్న కేతు ఆధ్యాత్మిక ప్రయోజనం మాత్రం ఉంటుంది. అయితే దాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా మనం కూడా మన లైఫ్ని లీడ్ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి 100% ప్రయోజనాన్ని పొందగలరు కేతు మహాదశలో ప్రతి ఒక్కరూ కూడా. ఈ విధమైనటువంటి దృష్టితో కూడా కేతు మహాదశని చూసినట్టయితే, కేతు మహాదశ వస్తుంది అంటే భయపడకుండా ఇంకా మరింత ఉత్సాహంతో తన్ని తాను ఉద్ధరించుకోవడానికి, ఇంకా మెరుగుపరుచుకోవడానికి, ఇంకా మెచ్యూర్డ్ పర్సన్గా, ఇంకా ఫిలాసాఫికల్ పర్సన్గా, ఇంకా స్పిరిచువల్ పర్సన్గా తీర్చిదిద్దుకోవడానికి జాతకుడు ప్రయత్నాలు చేస్తాడు. దానికి కేతువు కూడా సహాయపడతాడు.
ఈ విధంగా కేతు మహాదశని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పడానికే ఈ వీడియోలో ఈ పాయింట్స్ కొన్ని నేను డిస్కస్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.